Hi everyone, welcome to my channel Raju Swayatra. Here we have one more interesting video. ఈ ప్లేస్ వచ్చేసి బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేస్. మైథాలజీ కనెక్షన్ కూడా ఉంది ఈ ప్లేస్కి. అండ్ సీక్రెట్ కేవ్స్, రాక్ పెయింటింగ్స్ ఇవన్నీ చూడాలంటే కనుక పాండవుల గుట్ట విజిట్ చేయాల్సిందే. వరంగల్కి ఒక 55 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి ఇవి. సో హైదరాబాద్ నుంచి అయితే ఒక 200 కిలోమీటర్స్ వస్తుంది ఈ ప్లేసు. అండ్ మెయిన్ ఈ ప్లేస్ అట్రాక్షన్ ఏంటంటే న్యాచురల్గా ఫామ్ అయిన ఈ కేవ్స్, బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి. అండ్ రీసెంట్గా ఈ ప్లేస్ని జియో హెరిటేజ్ సైట్గా కూడా రికగ్నైజ్ చేశారంట. పార్కింగ్ ఫెసిలిటీ అయితే బాగుంది. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. క్రౌడ్ కూడా పెద్ద ఎక్కువ ఎవరు లేరు. మేబీ కింద ఎవరు లేరు సార్. దట్టు ఇవాళ శివరాత్రి కాబట్టి జనం కూడా ఎక్కువ ఇక్కడ రారు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేది తక్కువ ఉంటాయి జనం కొంచెం. అందుకేనేమో రోడ్డు కూడా అంత ప్రాపర్గా లేదు. ఏందో సైన్ బోర్డ్స్ లేవు. హైవే మీద ఒకటి ఉందంతే బోర్డు. లోపలైతే కొంచెం కన్ఫ్యూజన్ అయింది రావడానికి. ఎవరు లేనట్టున్నారు పైన. ఇంకా పైకి ఎక్కే కొలది ఇలాగా కొన్ని మంచి వ్యూ స్పాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే కనుక వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఫారెస్ట్ వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి. ట్రైన్లో నడిచేటప్పుడు మీకు మ్యాక్సిమం క్లోజ్డ్ వ్యూ ఉంటుంది. లైక్ ఫారెస్ట్ మధ్యలో వాక్ చేయాలి. అండ్ మీకు బోత్ సైడ్స్ వచ్చేసి ఒక సైడు రాక్ స్ట్రక్చర్స్, కొండలు, ఒక సైడు ఫారెస్ట్. బాగుంటుంది వాక్ చేయడానికి. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ అయితే బెస్ట్ టైం టు విజిట్. మామూలు రిమైనింగ్ డే టైంలో అయితే కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం డిహైడ్రేట్ అయిపోతాం. కంపల్సరీ వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే క్యారీ చేసుకోవాలి. ఇక్కడ బయట కూడా పైన అక్కడ ఏమి ఉండవు. అండ్ మోర్ ఓవర్ టోటల్ ఫ్రీ ప్లాస్టిక్ జోన్ ఇది. సో ప్లాస్టిక్ వంటి అలో చేయరు. బట్ ఈవెన్ మీరు బాటిల్స్ ఏమైనా తీసుకెళ్ళాలన్నా కానీ ఫస్ట్ అక్కడ సబ్మిట్ చేసి చూపించి పర్మిషన్ తీసుకెళ్ళాలి పైకి. దట్టు ఇలాంటి నేచర్ ప్లేస్లోకి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ డీసెంట్. ప్లాస్టిక్స్ అవి త్రో చేయకుండా, ఇన్ కేస్ తీసుకెళ్ళినా కానీ జాగ్రత్తగా వాటిని మనం రిటర్న్ తీసుకొచ్చేసుకోవాలి. 2 పాత్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి వెళ్తుంది, ఒకటి ఇటు సైడ్. అంటే ఇది సింగిల్ డెస్టినేషన్ కాదు, ఇక్కడ డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. లెట్స్ సీ ఈ పాత్లో వెళ్దాం, ఏం కనిపిస్తుందో చూద్దాం. See the bird noise. Sorry, listen the bird voice. To wait. Okay, that is a gateway here. సో ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పాత్వే ఉంది. డిఫరెంట్ పాత్వేస్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడ లోపల. ఇక్కడ బోర్డు ఉంది, పాండవుల గుహ, కుంతి గుహకు దారి. ఓకే, పాండవుల గుహ ఇటు, కుంతి గుహ అటు సైడ్. ఇటు సైడ్ వెళ్దాం. ఇక్కడ కొంచెం మళ్ళీ స్టీప్ ఎక్కువ ఉంది, స్టెప్స్ ఉన్నాయి. ఓ ఫార్మేషన్ భలే ఉంది. పీపుల్ కెన్ టేక్ షెల్టర్. కొంచెం పైకి వచ్చే కొలది కొంచెం కొన్ని ప్లేసెస్లో స్టీప్ ఎక్కువ ఉంటుంది. బట్ స్టెప్స్ అయితే ఉంటాయి, ఈజీ టు వాక్. బట్ ప్రిపేర్ అవ్వాలి, కొంచెం ఎనర్జీ అయితే బాగానే డ్రైన్ అవుతుంది పైకి వెళ్ళే కొలది. సో
సో ఇదే ఇక్కడ మెయిన్ స్పాట్ విజిట్ చేయడానికి. సో వన్స్ పైకి రీచ్ అయిన తర్వాత మీకు ఒక రెస్ట్ ఏరియా లాంటివి కూడా ఉంటాయి. సో యూ కెన్ టేక్ సమ్ రెస్ట్. అండ్ సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, డైరెక్ట్ ముందు కనిపిస్తుంది కదా, అదే పాండవుల గుహ. సో ఈ ఈ ప్లేస్కి వచ్చేసి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే కనుక, లైక్ మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఈ గుహల్లో వచ్చి ఉన్నారనేది లోకల్స్ నమ్మకం. సో అప్పటి నుంచి ఈ ప్లేస్కి పాండవుల గుట్ట అని పేరు వచ్చిందంట. సో అదైతే ఈ ప్లేస్ పేరు వెనుకున్న హిస్టరీ. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ప్లేస్లో రాక్ పెయింటింగ్ యూ కెన్ సీ. అండ్ ఈ ప్లేస్ని ప్రొటెక్ట్ చేస్తూ కొంచెం గ్రిల్స్ అవి ఉన్నాయి ఇక్కడ, విచ్ ఈస్ గుడ్ థింగ్. సో ప్లేస్ అది కొంచెం స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి. అండ్ లోపలికి వెళ్ళి కొంచెం క్లోజర్ విజిట్ కూడా చేయొచ్చు ఇందులో. సో మీరు ఇక్కడ క్లోజ్ నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక యూ కెన్ సీ పెయింటింగ్స్ అవి. ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5000 years బ్యాక్ అంటారు. ఐఎమ్ నాట్ షూర్, యాజ్ పర్ సమ్ హిస్టరీ ఎవిడెన్స్ ప్రకారం అయితే కనుక. సో యూ కెన్ సీ రెడ్, వైట్ అండ్ బ్రౌన్ కలర్లో ఇవన్నీ కనిపిస్తాయి. లైక్ ఆ రోజుల్లో లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళు ఎలా ఉండేరు అనడానికి ఐ థింక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఏమంటారు ఎవిడెన్స్ అని చెప్పచ్చు ఇలాంటి పెయింటింగ్స్ అవేను. సో ఇది ఐ థింక్ టోటల్ తెలంగాణలోనే ముఖ్యమైన కళాఖండాల్లో ఇదొకటి. దట్టు ఇక్కడ ఈ చిన్న చిన్న మ్యాన్ మేడ్ స్టోన్స్ని కూడా చూడొచ్చు. సో ఇక్కడికి రావడానికి అయితే అరౌండ్ 50 to 55 kilometers ఉంది వరంగల్ నుంచి. మెయిన్ రోడ్ వరకు ఓకే, బట్ అక్కడి నుంచి లోపల రావాలంటే కొంచెం ఎవరినన్నా అడిగి రావడం బెటర్. ఐ థింక్ మ్యాప్ విల్ హెల్ప్. గూగుల్ మ్యాప్ ఓకే, బట్ ఇక్కడ కొంచెం ఇన్సైడ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది రోడ్స్ అవిను. ప్లేస్ అయితే బాగుంది. అరౌండ్ నాకైతే ఒక 1/2 hour పట్టిందంత పైకి ట్రెక్ చేయడానికి. ఈ ప్లేస్ వచ్చేసి ఇట్స్ ఓల్డర్ దెన్ హిమాలయాస్ అంట. సో ఇది హిల్స్ అయితే కాదు, న్యాచురల్గా ఫామ్ అయిన స్ట్రక్చర్స్ అంట ఇవి. సో హిల్ స్టేషన్ లాంటిది అయితే కాదు. సో యాజ్ పర్ జియాలజీ I will show you one interesting. See line చూడండి. See this line. It's keep on passing like this. See. Oh. Okay. Like collage అయినప్పుడు 2 objects ఇలా collage అయితే ఎట్లాగా స్టిక్ అయిపోతాయి, స్టిక్ అవుతాయి కదా, అట్లా ఫామ్ అయిన లైన్ అనమాట ఇది. This is wonders of nature. ఇది డిసెండింగ్ వే. ఇక్కడ ఉంది ఒక దారి కిందికి గోయింగ్ టు డౌన్. మెయిన్ ఈ కుంతి గుహ వెళ్ళే దారి అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ వెరీ నేరో వే. అటు ఇటు రెండు వైపులా ఫుల్ కొండల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. థ్రిల్లింగ్గా ఉంది వాక్ అయితే. బట్ ఎప్పుడు చేశారో కానీ కాంక్రీట్ సర్ఫేస్ అయితే చేశారు పాత్వేస్కి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మేబీ టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్గా ఉండాలనేమో. బట్
మన సౌండ్ మనకి ఏదోలా అనిపిస్తుంది. See? ఇలా ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెం పై కంటే వెళ్తే ఇది కనిపిస్తుంది కదా, ఇదే కుంతి గుహ. స్టిల్ ఇంకా ఈ రాక్ కనిపిస్తున్న రాక్స్ పైకి కూడా వెళ్ళటానికి వే అయితే ఉంది, బట్ నాట్ ఏ రెగ్యులర్ వే. కొంచెం క్లైంబింగ్ అది చేయాలి. రోప్స్ అవి కట్టున్నాయి కానీ, బట్ టు బీ ఫ్రాంక్ ఒకళ్ళు వెళ్తే కనుక ఇట్స్ నాట్ ఏ సేఫ్ థింగ్ టు డూ. అండ్ ఆల్సో ఇక్కడ రాక్ క్లైంబింగ్ యాక్టివిటీ కూడా ఉంది. లైక్ మీరు ఎంట్రన్స్లో అడిగితే కనుక వాళ్ళే చెప్తారు. బట్ ఐ థింక్ ఒక్కడిని వెళ్ళడం వల్ల చేయలేకపోయాను నేను. బట్ 3-4 పీపుల్ వస్తే కనుక మంచి రాక్ క్లైంబింగ్ యాక్టివిటీ కూడా చేయొచ్చు. సో ఇట్లాగా సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ ప్లేస్ అండ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వరకు బాయ్, టేక్ కేర్.